దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపరించి మన ప్రభువుకు సన్నిధులు చెప్పడానికి మన దేవుడు మనకు అనుగ్రహించిన కృప కోసం వందనాలు. మండల కాలంలో 28వ రోజు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. నేటి అంశము పతనము. పరిశుద్ధ లేఖన భాగంలో కీర్తన గ్రంథము 130వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగము, ఆదికాండం 27వ అధ్యాయం 15వ వచనం మొదలు 24 వరకు ఉన్నటువంటి లేఖన భాగము, మత్తయి సువార్త 26వ అధ్యాయం 69వ వచనం మొదలు 75 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి పాఠములుగా మనం గమనం చేస్తూ ఉన్నాం. పతనం అనే మాట కనుక మనం చూస్తూ ఉంటే పడిపోవటం సులభంగా మనకు అర్థమయ్యే మాటల్లో మనం చూస్తూ ఉంటే మనల్ని కాపాడుకుంటున్నామని చెప్పి మనం పడిపోయే విధానం, అబద్ధం ఆడటం, మోసం చేయటం, ఇతరులతో మనము ప్రవర్తించే ప్రవర్తనలో నైతికత కోల్పోయి మనం పడిపోయేటువంటి విధానం పతనం అనేటువంటి స్థితిగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థితి ఆలోచన చేస్తూ ఉంటే సువార్త లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే తెలియజెప్పాడు, ఇదిగో నీవు నన్ను ఎరుగువని నువ్వు ముమ్మారు చెప్తే కానీ కోడి కోయదు అనేటువంటి మాట చెప్పాడు. అయితే ఆ జరుగుతున్నటువంటి సందర్భంలో తాను ఏం చేస్తున్నాడో తాను ఎరిగిన స్థితిలోనే పేతురు ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని నేను ఎరిగినని బొంకినటువంటి వాడిగా పేతురు ఉన్నాడు. చివరి వచనానికి వస్తే అతడు సంతాపపడి ఏడ్చు అనేటువంటి మాటతో మరల తాను స్థిరుడైనటువంటి స్థితి పేతురు జరిగించాడు. అయితే ఈరోజు మన బ్రతుకుల్లో కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనల్ని మనం కాపాడుకుంటున్నామని చెప్పి మనము పడిపోతున్న వారంగా ఉంటాం. అలా పడిపోయినా కూడా మరల మనము దేవుని ముందు కనుక ఒప్పుకోగలిగితే దేవుడు మరల మనల్ని నిలబెడతాడు అనేటువంటి సత్యం మనం గుర్తుపెట్టుకోవాలి. కీర్తన గ్రంథంలో 130వ కీర్తన చూస్తూ ఉంటే దావీదు కనిపెట్టి దేవుణ్ణి ప్రార్థిస్తున్నటువంటి విధానం గురించినటువంటి సత్యం మనకు అక్కడ అగుపడుతూ ఉంటుంది. అదే విధానంలో పాత నిబంధన లేఖన భాగం కనుక మనం చూస్తూ ఉంటే తెలిసి అన్న పట్ల మోసం జరిగిస్తున్నటువంటి విధానంలో ఎలా అయితే యాకోబు ప్రవర్తించిన స్థితి ఉందో అదంతా కూడా అక్కడ మనకు స్పష్టమవుతున్నటువంటి తీరులో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం గమనం చేయాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే ఆదికాండంలో 27వ అధ్యాయంలో 15 వచనం నుండి 24 వరకు ఉంటే లేఖన భాగాన్ని చూస్తూ ఉన్నప్పుడు వాస్తవానికి తన తల్లి దానిని ప్రేరేపించినటువంటి స్థితి ఇక్కడ జరిగించినటువంటి కార్యాలుగా చూస్తాం. ఇక్కడ ఎందుకు తల్లికి తన చిన్న కుమారుని మీద అంత ప్రేమ కలిగింది, పెద్ద కుమారుని మీద ఎందుకు అంత ద్వేషం కలిగింది, ఈ స్థితి కనుక ఆలోచన చేస్తూ ఉంటే మనకు అర్థం కావాల్సిన విషయం యాషాను గురించి కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఏమనంటే యాకోబు పత్రికలో ఒక్కపూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి భ్రష్టుడైన యాషావు వంటి వ్యభిచారి అయినటువంటి యాషావు వంటి అనేటువంటి మాటలు అక్కడ కనబడతాయి. దాని అర్థం ఏమిటి అంటే యాషావు జీవితంలో ఉన్నటువంటి యథార్థత సరిగా లేని కారణం చేత, తాను జ్యేష్ఠత్వాన్ని చాలా తక్కువగా చూసినటువంటి కారణం చేత తాను ముందుగానే ఆ కృప దేవుని నుండి పొందుకోవాల్సినటువంటి దేవుని నుండి తాను పొందుకున్నటువంటి ఆశీర్వాదాన్ని తాను కోల్పోయాడు. ఆ స్థితి కోసం ఎందుకు తల్లికి కుమారుని మీద అంటే యాకోబు విషయంలో ఒకవేళ నిజంగానే ఇస్సాకు కూడా దీవించే అప్పుడు తరువాత యాషావు వచ్చి అడుగుతూ ఉన్నా కూడా నా కోసం ఒక్క ఆశీర్వాదమైనా లేదా అని చెప్పి యాషావు బాధపడిన తీరుంది. అంటే ఒకవేళ ఈ ఆశీర్వాదం కనుక యాషావుకే తాను అందించేటువంటి స్థితి అయితే మరి చిన్న కుమారుడైనటువంటి యాకోబు విషయంలో ఎందుకు ఇస్సాకు అలా ఉండినటువంటి విధానం ఉంది, తన కోసం ఎందుకు ఏ ఆశీర్వాదాన్ని కూడా దాయక ఉన్నాడు. దాని అర్థం ఏంటి అంటే దేవుని ప్రేరణ పూర్తిగా ఆత్మగా తనను నడిపించినటువంటి విధానంతో ఏ ఒక్క దీవెన కూడా యాషావుకు లేకుండానే యాకోబు దీవెన పొందేటట్టు దేవుడు ఏం చేశాడంటే ఆ ఆత్మ దీవిస్తున్నటువంటి సందర్భంలో ఇస్సాకు నీవు తీసుకుని వచ్చినటువంటి పదార్థం తీసుకునిరా అని చెప్పి తాను దానిని భుజించిన తరువాత తాను తడిమి చూసినటువంటి సందర్భం జరుగుతుంది. ఆ తడిమి చూసిన తరువాత దేవుని ఆత్మ దిగి వచ్చి ఆ దీవెన యాకోబు మీద నిలిచినటువంటి స్థితి కోసం ఆ కార్యాలు జరిగాయి. వాస్తవానికి ఇక్కడ తాను మోసం చేసినట్టున్నా కూడా తాను జరిగించే కార్యాల్లో ఇవన్నీ తల్లి ప్రేరేపించడానికి కారణం ఏమిటి అంటే ఏదైతే యాషావు తల్లిదండ్రుల మాటను తిరస్కరించేటువంటి విధానం కొరకు అంటే ఇంకా మనము గమనం చేస్తూ ఉంటే ఇస్సాకు భార్య అయినటువంటి రెబ్కా ఎక్కడి నుండి వచ్చింది అని ఆలోచన చేస్తుంటే తన స్వజనుల నుండి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ రెబ్కా ఆశ కూడా ఎలా ఉంటుంది అంటే యాషావుకు పెళ్లి చేసేటువంటి సందర్భంలో తల్లిదండ్రుల మాట వినిన విధానంలో యాషావు లేడు. అయితే యాకోబు ఎందుకోసం అంటే తాను పడిన ఇబ్బందులు, తాను పడిన కష్టం అదంతా కూడా యాషావు మీద ద్వేషంగా అది మారేటువంటి పరిస్థితిగా స్థితి వెళ్ళింది. ద్వేషం కంటే ఒకవేళ తనకు కలిగేటువంటి దీవెన విషయంలో యాకోబుకు అది దక్కదేమో అనేటువంటి భయం కూడా తల్లికి ఒకంత ఉంది. అదే కాకుండా ఈ ముందు జరిగినటువంటి విషయాల్లోనే యాకోబు ఎలా ఉన్నాడు అంటే ముందుగానే తాను అడిగినటువంటి సందర్భంలో ఉన్నటువంటి జ్యేష్ఠత్వపు హక్కు గురించినటువంటి తీరులో ఈ విధానం ఆలోచన చేస్తూ ఉంటే దేవుని నుండి దీవెన మనకు కలగాలి.
యాకోబు వాస్తవానికి తరువాత కాలంలో సహితం యాషావును ఎదుర్కొనడానికి వచ్చినటువంటి సందర్భంలో తాను ఏం చేశాడంటే తాను సాష్టాంగపడి తన అన్నకు 7 మార్లు ఎలా అంటే ఇక పూర్తిగా దాసుడిగా నేను ఉన్నాను అని చెప్పి తనకు పుట్టిన జనాంగాన్ని అంతటిని కూడా ముందు పంపించి కుంటివాడిగా ఉన్నటువంటి విధానంలో ఎలాగనైతే కాలుతో కుంటుతూ వస్తున్నటువంటి విధానంలో తన స్థితి వచ్చి పూర్తిగా దాసుడిగా తన అన్న ముందు తాను ఉన్నటువంటి స్థితి క్షమాపణ అడిగిన విధానం అక్కడ కనబడుతుంది. దీని అంతటిని బట్టి ఎలా అంటే యాకోబు స్వభావం మారిన తర్వాత, యాకోబు చేసిన తప్పు తెలుసుకున్న తర్వాత దేవుడు ఆ దీవెన తనకు రావటానికి దేవుడు అనుమతిచ్చాడు. అంతవరకు కూడా వాస్తవానికి ఆ దీవెన దక్కినట్టుగా లేదు, కానీ ప్రాణం కాపాడుకోవటానికి దూరమైనటువంటి విధానంలోనే యాకోబు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఎందుకోసమంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకొని నేటి పాఠంలో మనం చూస్తున్నప్పుడు స్పష్టంగా ఆ మాటలు కనబడతాయి. ఇస్సాకు ఏమని అడుగుతూ ఉన్నాడంటే స్వరము యాకోబు స్వరము, కానీ తడిమి చూచినప్పుడు తాను యాషావులానే ఉన్నాడు, నువ్వు నా కుమారుడువైనటువంటి యాషావువేనా అనే మాట తాను అడుగుతాడు. 18వ వచనం, అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలువుగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరివని అడిగాను. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఈ మాటలన్నీ కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. అందుకు యాకోబు నేను యాషావును నీ జ్యేష్ఠ కుమారుడును, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను, నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దాన్ని తినుము. ఇక్కడ జరుగుతున్నటువంటి మాటల్లో తాను ఏం చెప్తున్నాడంటే తన ఐడెంటిటీ దాస్తూ ఉన్నాడు. ఏమనంటే నేను యాకోబుని కాదు యాషావును. అంటే అక్కడే ఏమవుతుందంటే చాలా వరకు కూడా తన ఎవరో చెప్పలేని పరిస్థితుల్లోనికి తాను మోసగాడిగా అయ్యేటువంటి పరిస్థితుల్లో తన స్థితి ఏమవుతుందంటే పడిపోతున్న విధానంలో ఉంది. కానీ దేవుడు మరల తనను ఎప్పుడు నిలబెట్టాడంటే తాను ఎలా అయితే అసలు ఈ జ్యేష్ఠత్వం పోవటానికి కారణం కూడా యాషావే. నేను చనిపోయేలా ఉంటే నాకు ఈ జ్యేష్ఠత్వంతో పనేంటి అనేటువంటి మాట చెప్తాడు. వాస్తవానికి మనం ఆలోచన చేస్తూ ఉంటే ఒక్క పూట తినకపోతే మనం ఏమైనా చనిపోతామంటే అంత చనిపోయే పరిస్థితి ఏమీ రాదు. కానీ యాషావు స్థితి ఎలా ఉందంటే జ్యేష్ఠత్వాన్ని అంత తేలిగ్గా తీసుకున్నాడు. దానిని బట్టే ఇప్పుడు ఈ విధంగా జరిగే పరిస్థితులన్నీ కూడా ఏర్పడిన విధానం వచ్చింది. తాను పతనమవటానికి కారణం ఏమిటి అంటే తాను ఆలోచన చేసిన విధానంలో ఉన్నటువంటి ఆ చిన్న బుచ్చే విధానంలో ఉన్నటువంటి చిన్న చూపే ఇక్కడ ఏం చేస్తుందంటే పూర్తిగా యాషావు ఆ ఆశీర్వాదాన్ని కోల్పోవటానికి కారణమైంది. తాను మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ 22వ వచనం, యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతన్ని తడివి చూసి స్వరము యాకోబు స్వరము కానీ చేతులు యాషావు చేతులే అనెను. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటే అక్కడ తనకు అర్థమవుతున్నట్టుగా స్థితి ఉంది, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే అది జరిగేటట్టు అనుమతిచ్చాడు. కారణం ఒక్కటే, ఈరోజు మన బ్రతుకుల్లో కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం ఏదైనా చిన్న చూపుతో చూసే విధానం అదేం చేస్తుంది అంటే మనము ఆశీర్వాదం కోల్పోవటానికి కూడా కారణమవుతుంది. మన బ్రతుకుల్లో మనం ఉండాల్సిన యథార్థత కోల్పోయి యాషావు విషయం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తరువాత ఖచ్చితంగా నేను నా తమ్ముడిని చంపుతా అనే మాట తాను ప్రతిజ్ఞ చేసినట్టుగా తన క్రూరమైనటువంటి స్వభావాన్ని తాను కనపరిచిన విధానం ఉంది. ఈ విధానం అంతా, ఈ మార్పు అంతా తనలో కూడా ఆ సంగతి అర్థమయ్యేంత వరకు కూడా దేవుడు ఈ సంగతులన్నిటినీ కూడా జరిగించిన తర్వాతే, యాకోబులో మార్పు వచ్చిన తర్వాతే దేవుడు దీవించిన విషయం ఉంది. ఈరోజు మన బ్రతుకుల్లో కూడా మనం ఆలోచన చేయాలి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఇక్కడ పేరు చెప్పుకోలేని విధానం, అది ఎలాంటి స్థితి అంటే తనను కాదని చెప్పి వేరే వాడిని చెప్పుకోవటమే అది పతనమైనటువంటి విధానంగా పరిస్థితి ఉంది. కానీ దేవుని మీద ఆనుకున్న విధానంలో పరిస్థితి తాను తెలుసుకుని మోసం ఎలా అయితే తాను మోసపోయాడో మరల తాను కూడా మోసాన్ని అనుభవించి ఇబ్బంది పడి ఎంతో కష్టపడి మరల తాను ఎలా అయితే ప్రమాణం చేసే విధానంలో ఇదిగో నా దేవుడు నన్ను గనుక దీవించి మరల నా ఇంటికి నన్ను తీసుకుని వచ్చే సమయంలో దేవుడు నన్ను దీవించిన వాడిగా ఉంటే నాకు ఆయన దేవుడై ఉంటాడు. ఈ విధానం ఏదైతే తాను చెప్పాడో ఆ విధానంలోనే దేవుడు ఏం చేశాడంటే దేవుడు యాకోబును దీవించిన వాడిగా ఉన్నాడు. కారణం ఏంటి అంటే తన తప్పు తాను తెలుసుకున్నాడు కనుక. ఈరోజు మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం పడిపోయే పరిస్థితులు రావచ్చు. మానవుని విధానంలో మనము పడిపోయే పరిస్థితుల్లో పడిపోయినా మరల నిలబడాలంటే మనము ఖచ్చితంగా మన తప్పును తెలుసుకుని దాన్ని ఒప్పుకున్న వారంగా ఉంటే మనము పతనము కాక మనము నిలబడే వారం అవుతాం. పేతురు కూడా అంతే. తాను సంతాపపడి ఏడ్చి 3వ మారు తాను ఏదైతే మాట నేను ఎరుగునని చెప్పి శపించుకోవటం మొదలుపెట్టాడు. తన్ను తాను శపించుకుంటూ ఒట్టు పెట్టడం మొదలుపెట్టాడు. వెంటనే కోడి కూసింది. కోడి కూయగానే ప్రభువు చెప్పిన మాట తనకు గుర్తొచ్చింది. అప్పుడు సంతాపపడి ఏడ్చి తన బ్రతుకు మార్చుకుని ప్రభువు కోసం ప్రాణత్యాగం చేసే అంత స్థితికి తన నమ్మకాన్ని స్థిరపరచుకున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా అంతే.
మనం కొన్నిసార్లు పడిపోయినా మరల నిలబడాలంటే మన తప్పు ఒప్పుకుని దేవుని ముందు సాగిలు పడితే దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. ఆ తీరులో మనం ముందుకు కొనసాగడానికి దేవునికి సదామునకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.